నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ట్యాబ్లు అందజేసిన కేటీఆర్. వరద ముప్పు నుండి కాపాడేందుకు కొత్త చెరువు కాలువకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేసిన ఏఐఎఫ్టీయూ న్యూ డెమోక్రసీ నాయకులు. తంగలపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ భవన్ సమీపంలోని ప్యారెడ్ రోడ్ లో ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా సిరిసిల్లలోని పాత బస్టాండ్ సమీపంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ప్యారెడ్ రోడ్ లో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సందేశాన్ని వినిపించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అటవీ శాఖ, డిఆర్డీఓ, పోలీస్ శాఖ, పౌర సంబంధాల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ ఉత్సవాల కింద అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీగతే అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీఓ కేఎస్బీ కుమారి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రాచారి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. तेलंगाना राष्ट्र आविर्भाव दिनोत्सव पर सम्मानगढ़ आपके निरीक्षण के लिए हाजिर है. रिजर्व इंस्पेक्टर पुलिस वाరి ఆధ్వర్యంలో గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పల్లెలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు చెప్పడం జరిగింది. వివిధ స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు
సమీకరణ ఇవి కూడా ఈ ప్యాక్ కూడా అట్లా ప్లాన్ చేస్తున్నాం. ఎవరికైతే ఆర్థిక వనరులు అవసరం ఉన్నాయో వారికి సమకూర్చడం ఇలాంటి ఇవన్నీ కూడా ఇదే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేశ అభివృద్ధిలో ఆ పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తోంది. వాళ్ళకి సేఫ్ ఉంటుంది కదా సార్. గ్రామాలలో పంపిణీ జరుగుతుంది. మండలికి ఒక చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కొత్తకోట వెంకవ్వ రాజు బోయినపల్లి మండలం నుంచి వారు స్వీకరిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల సొంతటి కాలం నెరవేరుస్తూ చంద్రుతి మండలం నుంచి వారు స్వీకరిస్తున్నారు. విగ్రహ మహిళ పట్ట పంపిణీ అల్లెకు రజిత గారు, అల్లెకు రజిత గారు రవి ఇలంకకోట మండలం నుంచి జిల్లాలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పట్టాన్ని స్వీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి దాని చాలా అందరికీ సరిత అజయ్య, తర్వాత బడావత్ ముజీ గారి పంపి నాయకుడికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాన్ని తీసుకోవడం జరుగుతుంది. వీటికి రుద్రాంగి మండలం నుంచి వారు ఇళ్ల పట్టాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఆ తదుపరి బూరా రేణుక గారు లక్ష్మణ సిరిసిల్ల మున్సిపాలిటీ వారు స్వీకరిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పట్టాన్ని. ఆ తదుపరి రుద్రారపు కల్పన గారు చంద్రయ్య యంగలపల్లి వారు ఇందిరమ్మ ఇళ్ల పట్టాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లాలో 6,448 ఇందిరమ్మ ఇల్లును పట్టాన్ని స్వీకరిస్తున్నారు. తదుపరి పట్టాల పంపిణీ కార్యక్రమం కొంత 7 నెరవేరుతున్న వేళ అన్నట్టుగా ఇందిరమ్మ ఇల్లు పట్టాలు స్వీకరిస్తున్నారు. గోరిగుల్ గారు షేక్ పెద్ద హైదరాబాద్ అర్థాల నుండి స్వీకరిస్తున్నారు. పల్లె పట్టణం పేద రైతుల 2వ విడతలో భాగంగా తర్వాత జిల్లా పోషవ గారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా ఉద్దేశపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటం వసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాది మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో దూసుకొని పోతా ఉంది. ప్రజా ప్రయోజన లక్ష్యంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగుతున్నది. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడం, భవిష్యత్ ప్రణాళిక రూపొందించడం, ప్రజలు భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ శ్రీకారం చుట్టింది. జిల్లాలో మార్చి 6వ తేదీన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చంద్రుతి మండలంలో ప్రారంభించడం జరిగింది. మార్చి 12వ తేదీన జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన గ్రామ సభలను, మున్సిపాలిటీలో వార్డు సభలను నిర్వహించుకున్నాం. ఏప్రిల్ 16వ తేదీన మండల స్థాయి, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయి, మే 22వ తేదీన జిల్లా స్థాయి సభలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, త్వరలో అమలు చేస్తున్న పథకాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద 10 ప్రధాన అంశాల్లో ఇప్పటి వరకు 9 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించుకున్నాం. మార్చి 6 నుండి 15వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో 496 ఫైళ్ల క్లియరెన్స్ చేపట్టడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత కింద 1,590 కిలోమీటర్ల రోడ్లు, 1,222 కిలోమీటర్ల మురికి కాలువలు, 500 పైబడిన ఖాళీ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవం నిర్వహించి ఆహార భద్రత, మాతృ పరిరక్షణ, ఎయిడ్స్ నివారణ, మత్తు పదార్థ అలవాటు కలిగే అనర్థాలను, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, యోగా విధానాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ఏప్రిల్ 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు అలేవ్ వారోత్సవం నిర్వహించి రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు 306 బృందాలతో నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 20 నుండి 25 వరకు సంక్షేమ వారోత్సవం నిర్వహించి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పరిశుభ్రత మరమ్మతులను
పనులను పూర్తి చేశాం. ఏప్రిల్ 22 నుండి మే 2వ తేదీ వరకు పిల్లల భద్రత, రక్షణ, నో డ్రగ్స్ వారోత్సవం నిర్వహించాం. సైబర్ నేరాలు, యుక్త వయసు అమ్మాయిల సమస్యల నివారణ, అనాథ పిల్లల భద్రత, బాల భరోసా, మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే నష్టాలపైన అవగాహన కల్పించడం జరిగింది. మే 4 నుండి 9వ తేదీ వరకు వ్యవసాయ వారోత్సవంలో భాగంగా నేలల ఆరోగ్యం, ఎరువుల వాడకం, సన్నవడ్లు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ రుణాలపై రైతులకు సదస్సులు నిర్వహించడం జరిగింది. మే 11 నుంచి 10వ తేదీ వరకు విద్యా వారోత్సవం నిర్వహించి 9 PMశ్రీ 1 KGB విద్యాలయాల్లో 763 మంది విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిల్కు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సమావేశాలను, గ్రంథాలయ దినోత్సవం, విద్యా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించి 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేయడం జరిగింది. మే 18 నుండి 23వ తేదీ వరకు యువజన క్రీడలు, పర్యాటక వారోత్సవ భాగంగా విద్యతో పాటు కళలు, క్రీడల యొక్క ప్రాముఖ్యత తెలియజేసి యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపై అవగాహన సృష్టించడం జరిగింది. 24 కంప్యూటర్ నుంచి జాబ్ మేళలో 350 మంది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 30 మందికి నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగింది. మే 25 నుండి 30 తేదీ వరకు మహిళా సంక్షేమ వారోత్సవం నిర్వహించి 113 గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ శ్రీకారం చుట్టగా నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతులున్నాయి. 13 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. మెప్మా ద్వారా 1,00,000 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశాం. పోషణ మిషన్, బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులు, చట్టంపై మహిళలు చైతన్యం కల్పించడం జరిగింది. మేఘా రుణమాలు నిర్వహించి 675 స్వయం సహాయక బృందాలకు 47 కోట్ల 33 లక్షల రుణాలను అందజేశాం. జూన్ 1 నుండి 12వ తేదీ వరకు పర్యావరణ అంశాలపై రోజువారీగా కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. పచ్చదనాన్ని పెంపొందించుకొని పర్యావరణ పరిరక్షణ అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతూ ఉంది. నేతా కార్మికులకు చేసిన పని, సిరిసిల్లలోని నేతలు చేసిన పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. రాష్ట్రంలోని మహిళలకు కానుకగా చేసి ఏకరూప చీరలు 6,20,00,000 మీటర్ల వస్తుత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు 2025లో కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్ మొదలు పెడితేగా 3 కోట్ల మీటర్ల ఆర్డర్ సిరిసిల్ల బ్యాంక్ సంఘాలకు కేటాయించడం జరిగింది. దీని ద్వారా 6,000 మంది కార్మికులు రద్దు చేయబోతుంది. నేతల పొదుపు పథకం కింద జిల్లాలోని 200 పట్టణాలు చేనేత అనుబంధ కార్మికులు నమోదు చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వ వాటి కింద 2,90,00,000 రూపాయలు ప్రతి నెల జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేములవాడలో 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన యార్డ్ డిపో ద్వారా 90% రేటుపై నూలు ఇవ్వడం జరుగుతుంది. నేతల భద్రత పథకం కింద 5,860 మంది కార్మికులకు బీమా సౌకర్యం కల్పించింది. ఇప్పటి వరకు అకాల బంద్ చెందిన మన మగ్గాల చేనేత పరిశ్రమ చెందినటువంటి 128 కార్మిక కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 6,10,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. జిల్లాలోని 6 చేనేత సహాయక సంఘాలకు క్యాష్ క్రెడిట్ పథకం కింద 45 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మంజూరు చేయడం జరుగుతుంది. నేతలకు పొదుపు పథకం కింద 2025 కాలానికి జిల్లాలోని 4,963 మంది కార్మికులకు 12,40,00,000 రూపాయలు ప్రభుత్వం వాటా కింద విడుదల చేయడం జరిగింది. వేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు, వేములో టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా 291 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. బ్రిడ్జిల్ నుంచి ఆలయం దాకా 45 కోట్లు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ వరకు 111 కోట్ల 20 లక్షలతో పనులు చేపట్టగా వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి. 22 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి గుడి చెరువు బండ్ పార్క్ పనులు, బద్ది కోసం ఆలయ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. చెరువులో బోటింగ్ కోసం 1,40,00,000 రూపాయలు మంజూరు కాగా టెండర్ ప్రక్రియ తుది దశ చేరుకుంది. నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహకారంతో ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతూ ఉన్నాయి. ఆలయ విస్తరణ పనులు, వీటికి పరిసర గ్రామాల్లో మోడల్ స్టాప్లు, పొదుపాక బ్రిడ్జి నుంచి నంది కమాన్ వరకు 4 వరుసల రోడ్డు, ఇతర అభివృద్ధి పనుల కోసం 908
980 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. రాజన్న ఆలయ గోశాల నిర్మాణకు వేగల మండలం మరిపెల్లిలో 40 ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగింది. భీమేశ్వర స్వామి ఆలయం 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. సొంతింటి కల సహకారం బడుగు బలైన వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమిల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జిల్లాలో మొత్తం 6,448 ఇందిరమిల్లు మంజూరు చేయబడ్డాయి. లబ్ధిదారులు 400 నుంచి 600 చెరుపడుగుల వరకు ఇంటి నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయం మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 5,700 బెడ్లకు ముక్కు పోసుకొని నిర్మాణం శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు 2,780 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గాంధీ చౌక్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని పలువురు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे तब जय भारत भाग्य विधाता जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना जय తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా తెలంగాణ అమరులకు మార్నింగ్ శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. మీ అందరూ ఇక్కడ పాల్గొన్నందుకు మరి ఒక్కసారి థ్యాంక్ యూగా చెప్తూ గౌరవ కౌన్సిలర్లకు మరి కోఆప్షన్ సభ్యులకు అధికారులకు గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ మరి ఎందుకంటే మనము తెలంగాణ అంటేనే మరి అమరవీరుల త్యాగాలతోటి మరి సాధించుకున్న రోజు అదేవిధంగా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకు ఘననివాళులు కూడా సమర్పించుకున్నాము. మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులకు మరి కౌన్సిలర్ సభ్యులకు మరి అందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు తెలంగాణ అమరులు త్యాగాలు చేసి ఎంతో కొట్లాడి తెలంగాణ సాధించుకున్న రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఆ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సుపరిపాలన జరుపుకోవడం జరిగింది. అందుకే చెప్తున్నా, రానున్న రోజులలో మా ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. చూడు
తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అమర వీరులకు టైం అయిపోయింది ఆల్రెడీ 3 ఇదే ఉండాలి. నేను మళ్ళీ 5 నిమిషాలు ఆగుతుంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడే తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకొచ్చినట్లని ఎమ్మెల్యే కేటీఆర్ ఆకాంక్షించారు. ఈరోజు సిరిసిల్ల గీతానగర్లోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్లో భాగంగా బహుమతులు కేటీఆర్ అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కేటీఆర్ అన్నారు. కేవలం 10వ తరగతిలోనే కాకుండా రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ లో హైయెస్ట్ మార్కులు సాధించి మన జిల్లాను కూడా రాష్ట్ర పేరెంట్స్ అమ్మ 589 మార్క్స్ డిస్ట్రిక్ట్ టాపర్ చేతుల మీదుగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా 11,589 ఉన్నారు. నెక్స్ట్ సబ్బని హరి గారు. సబ్బని హరి. నెక్స్ట్ దాసరి సౌరవ్. దాసరి సౌరవ్ ఉన్నాడా? సౌరవ్. సాహిత్యం రైట్. ఎట్లా మిస్ అయినా గిఫ్ట్ తీసుకున్న అందరూ చివరికి ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, మర్చిపోదు. ఎం సాత్విక్ గంగా స్నేహిత. అవును, బంగారు స్నేహిత ఫ్రమ్ మావునూర్. చౌకి భవానీ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ అంబేద్కర్. సుహిత్ కుమార్. ఫస్ట్ తేజస్వి వాడు ఫస్ట్. డాడీ ఏం చేస్తారు? ఆర్ఎంపీ. అందరినీ కన్ఫ్యూజ్ చేద్దాం. ఆయన క్లాస్ మరి ఫస్ట్ ఇయర్ TGMS మండపల్లి. దాసరి భగవశ్రీ. ఇక్కడ తీసుకోలేనా? నామాపూర్ ఫస్ట్. మనీషా ఫ్రమ్ జెడ్పీ. మనీషా ఏ సిద్ధార్థ జేపీఎస్. ఓకే. ఏ వివేక్ గ్లాస్ నుంచి సార్ హలో. నేను ఒక్కటే విజువల్ తీసుకొని వెళ్ళి వారికి నా ధన్యవాదాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. 30 మంది పిల్లలు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారో, నాకు ఈ ఐడియా మరి నా సోదరుడు భూపాలరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అన్నం మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా గీతానగర్లో మాకు మంచి ఫలితాలు వచ్చినాయి పాఠశాలలో. జిల్లా అంతటా కూడా మంచి ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారు. అందరినీ కూడా పిలిచి గౌరవించి
అంతమందికి ఉత్సాహం వస్తుంది, మంచిగా అనిపించి మంచి ఆలోచన అనిపించి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం కూడా కేవలం 10వ తరగతికి పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అట్లాగే డిగ్రీలో కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఇదే రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా పిల్లలు ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ సీట్లు కనుక సంపాదించినట్టయితే వారికి కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా వారికి కూడా చేసుకున్నాం. మన జిల్లా స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తాను. అట్లాగే చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మంచి శుభదినం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. 12 ఏళ్ల కిందట మరి ఎన్నో పోరాటాలతో ఎన్నో అసమాన త్యాగాలతో చివరికి ఎంతోమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటే ప్రాణాలు త్యాగం చేస్తే రాష్ట్రం సిద్ధించిన ఒక శుభదినం ఇది. అట్లాంటి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎండాకాలంలో సెలవుల్లో ఉన్నా కూడా టీచర్లకు ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా గౌరవనీయులైన అధ్యాపకులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొన్ననే నా కొడుకు అమెరికాకి వస్తే ఇక్కడ గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ చూస్తా, మా ఇద్దరు సోదరులు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అమెరికాకి వచ్చినారు. వస్తే చూస్తా అని పోయినాడు. పోయిన తర్వాత అక్కడికి పోవాలి నిజానికి, ఇది గంభీరావుపేటకి పోయేటప్పుడు గీతానగర్ స్కూల్ కూడా చూసినాడు. చూసి గంభీరావుపేటలోనే కాదు ఇక్కడ కూడా అయింది కదా అన్నాడు. ఇక్కడే కాదు, మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 చోట్ల ఇక్కడ చేసినాం స్కూల్స్. కానీ నా ఆలోచన నా కళ ఏంటంటే ఇది ఒక 8 స్కూల్స్కే పరిమితం కాకూడదు. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ బడి ఇదే స్థాయిలో ఉండాలన్నదే నా కళ. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది, మళ్ళీ అవకాశం వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, నాకైతే విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ స్థాయిలో ఈ రోజు మీరు ఈ స్కూల్ ఏ స్థాయిలో అయితే చూస్తున్నారో అదే స్థాయిలో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ పాఠశాల ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా అధ్యాపకులకు ఇక్కడ సౌలత్ కానీ వసతులు కానీ అట్లాగే పిల్లలకు ముఖ్యంగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాల అంటే ఇదే బాగున్నది ప్రైవేట్ కంటే అనే స్థాయిలో తీర్చిదిద్దే విధంగా నా ప్రయత్నం నేను భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. అట్లాగే పిల్లలందరితో కూడా నా ప్రార్థన, మీ తల్లి తండ్రి మీ మీద వాళ్ళు ఎంత గర్వంగా మీతో పక్క నించున్నారో మీరు చూస్తున్నారు. మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి 570 మార్కులు వచ్చినాయి, 568 వచ్చింది, 69 వచ్చిందంటే పిల్లలు మరి ఒక విజయం సాధించినప్పుడు తల్లిదండ్రుల్లో కలిగే ఆనందం మామూలు ఆనందం కాదు, అది చెప్పలేరు మాటల్లో. ఎందుకంటే నేను కూడా తండ్రిని కాబట్టి ఇద్దరు పిల్లలకు నాకు తెలుసు, వాళ్ళు ఏమైనా సాధిస్తే వాళ్ళు ఏమైనా మంచి పని చేస్తే అందరికంటే ఉప్పొంగిపోయేది. మీకు చెప్పారు, కాకపోతే మీకు చాలా గొప్పలని మీకు జబ్బదట్టి ఎన్నడూ తల్లిదండ్రులు మీకు చెప్పారు, చాలా గొప్ప పని చేశానని చెప్పారు. కానీ వాళ్ళ సంతోషం వాళ్ళు సాధించిన దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఇవాళ మీరు సాధించిన మార్కులతో, మీరు సాధించిన ఈ ర్యాంకులతో వాళ్ళ మనసు నిండా ఆనందం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీ టీచర్లు, మీ తల్లిదండ్రి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీరు బాసర వేటలు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎస్ఆర్ పోతున్నామన్నారు, కొంతమంది ఇంకా వేరే కాడికి పోతున్నామన్నారు. ఎక్కడికి పోయినా మరి మీకు ఏ అవసరం ఉన్నా భవిష్యత్తులో తప్పకుండా ఒక అన్నగా ఒక అంకుల్గా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ పేరున మళ్ళీ ఈరోజు ఇంత ఎండలో కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా హెచ్ఎం గారు, మా అధ్యాపక మిత్రులు, అట్లాగే తల్లిదండ్రులు, పిల్లలు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక చిరు ప్రయత్నం, ఇది చిన్న ప్రయత్నం, గిఫ్ట్ స్మైల్ అనేది ఒక చిన్న ప్రయత్నం కింద చేస్తున్నాం. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 6,000 మంది విద్యార్థులకు మనం ఇట్లాగే ఐప్యాడ్లు ఇచ్చుకున్నాం గతంలో కూడా. భవిష్యత్తులో కూడా నేను చెప్పినట్టు మళ్ళీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ విద్యార్థులు కానీ ఎవరైనా ఐఐటి ఐఐఎంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు కానీ వారందరికీ పూర్తిగా సంపూర్ణంగా అండగా ఉండి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పే విధంగా వారి తల్లిదండ్రుల మీద భారం పడకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న మా నాయక శ్రేణులందరికీ, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, సీనియర్ నాయకులకి, పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పేరున అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు మత్తడి నీరు పోవుటకు శ్రీనగర్ కాలనీ నుండి కచ్చా కాలువ తీసి గత 4 సంవత్సరాల నుంచి వరద నీరు మళ్లించడం జరుగుతుందని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమశెట్టి దశరథం అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద నీరు మళ్లింపు వల్ల శ్రీనగర్ కాలనీతో పాటు శాంతినగర్ ప్రజలు కూడా ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం శ్రీనగర్ కాలనీ నుంచి పక్కా కాలువ నిర్మాణం చేయటకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, నిధులు మంజూరైనా ఇన్ని రోజులవుతున్నా డిపిఆర్ తయారైనా ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని దశరథం ఆరోపించారు. 15 కోట్ల నిధులు ఉన్నాయా, ఇతరత్ర పథకాలకు మళ్లించారా అనే అనుమానం కలుగుతుందన్నారు. చంద్రంపేట ఎక్స్ రోడ్ డెవలప్మెంట్ తో పాటు
ఎక్స్ రోడ్ నుండి మొదటి బైపాస్ రోడ్డు అభివృద్ధికి 1,60,00,000 రూపాయలు కేటీఆర్ మంజూరు చేసి సంవత్సరాలు గడుతున్నా ఆ రోడ్డుకు తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. సిరిసిల్ల కొత్త చెరువు కింద నాలా మూసివేస్తూ బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఆ బిల్డింగ్లో వ్యాయామశాలను కేటీఆర్ ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ మచ్చ అనసూయ, POW శ్రీ సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు గుజ్జా దేవదాస్, ఆకిన సత్తయ్య, పంతం సుజాత, గడదాసులతలు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని మరి కొత్త చెరువు వరద కాలువ నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలు మంజూరై మరి ఇన్ని రోజులు అవుతున్నా మరి వర్షాకాలం దగ్గరికి వస్తుంది. మరి వానలు పడేటప్పుడు ఈ పనులు మొదలు పెడతారా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి శాంతినగర్, శ్రీనగర్ కాలనీ వాసులు మరి ఆ వరద కాలువతోని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లు కూలిపోతున్నా, మరి ఇళ్లలోకి పాములు, తేళ్ళు అంటే ఒక విషపురుగులు వచ్చి మరి వాటితో మేము ప్రతి వర్షాకాలం సహజీవనం చేస్తున్నా కానీ మరి స్థానిక కేటీ రామారావు గారు మరి ఆ పనుల మీద శ్రద్ధ వహించకుండా మరి ఏదైతే ఆ కొత్త చెరువు కట్ట కింద కలవట్టును మూసివేస్తూ ఒక జిమ్ము కట్టినా కానీ ఆ జిమ్ ఓపెనింగ్ చేసిన కేటీఆర్ గారు మరి అది నాలా మీద ఉన్నది అనేది కూడా సోయి మర్చిర్రు. మరి ఇప్పటికైనా మరి మీ నిధుల నుంచి చంద్రంపేట చౌరస్తా నుంచి మొదటి బైపాస్ కలిపే రోడ్డు నిర్మాణం కోసం 1,60,00,000 రూపాయలు మంజూరు చేస్తున్నారు. ఆ పనులు కూడా ఇంతవరకు మరి మొదలుపెట్టిన పాపం లేదు. శ్రీనగర్ కాలనీ నుంచి కొట్టిన ఆ కచ్చ కాలువ వలన మరి ఈ వరదలతోని మరి అక్కడ పోయడానికి చిన్నపిల్లలు అయితే, వృద్ధులైతే ఎవరైనా పడి ప్రమాదవశాత్తు పడి చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా కేటీఆర్ గారు, మీరు అభివృద్ధి, సిరిసిల్ల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, ఈ వరద కాలువల నిర్మాణం మీద దృష్టి పెట్టండి. మీరు డబ్బులు వచ్చున్నాయి, 15 కోట్ల రూపాయలు ఆ కాలువ నిర్మాణం కోసం వచ్చున్నాయి. మరి మున్సిపల్ వాళ్ళు DPR కూడా సిద్ధం చేశారు. మరి ఎందుకు ఈ వర్షాకాలంలో మొదలు పెడితే పనులు కొనసాగుతాయా? అందుకే వర్షాకాలం రాకముందుకే ఆ పనులను మరి ఈ 10 రోజుల్లో మొదలుపెట్టి రుబడిగా పనులు కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడన ఆ వరద కాలువ వలన ఎలాంటి ప్రమాదం ఎవరికి జరిగినా దానికి పూర్తి బాధ్యత కేటీ రామారావు గారే మరి బాధ్యత వహించవలసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రంపేట ఎక్స్ రోడ్ నుంచి మీరు మంజూరు చేసిన నిధులతోని రోడ్డు వెంటనే ప్రారంభించాలి, ఈ వరద కాలువను వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు పార్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరణ చేసి పలువురు నాయకులు మాట్లాడారు. ఎంతో మంది అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అలాంటి వారి త్యాగాలకు గుర్తుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని చరిత్ర ఎన్నటికీ మర్చిపోదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్, గ్రామ సర్పంచ్ మోరా లక్ష్మీరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మనము ఈ జెండా వందనం జరుపుకుంటున్నాము. మరి ఎంతో త్యాగాలు చేసి మన
సోనియా గాంధీ మరి తెలంగాణ ప్రజల ఆంక్ష కొరకు మరి వారి కోరినటువంటి ఆమె తెలంగాణ ఇచ్చి ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే ఆమె ఆఫీసులతోటే మనము ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. మండల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఎన్నో పోరాటాల ఫలితం ఈ తెలంగాణ సాధన, అమరవీరుల సాక్షిగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగడుగున అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. మనం తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. దాంతోపాటుగా మనం మండలంలోని గ్రామాలను కూడా అభివృద్ధి సాధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడిచిందే. దురదృష్టవశాత్తు రాష్ట్రం ఇప్పుడు ముష్కరుల చేతికి పోయిందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈరోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లోకి చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మోదీ రేవంత్ రెడ్డిలు యూరియా పంపిణీ చేయరని, ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు రైతు బంధు వేసే మొహం లేదని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు 2014 ముందు కష్టాలు మళ్లీ వచ్చాయని, రైతుల కాళ్ళ మీద పడకండి, కాలరు పట్టుకోండి, గల్లా పట్టి అడగండని హితవు పలికారు. రైతు డిస్కం పేరిట కొత్త దుకాణం పెట్టిండని, రైతు డిస్కం పేరిట ట్రాన్స్ఫర్లకు మీటర్లు, మోటార్లకు మీటర్లు పెడతాడట అని అన్నారు. నష్టాల పేరిట ప్రైవేటు వాళ్లకు అమ్మేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడలేని డిస్కం ఇక్కడ ఎందుకు పెట్టినామంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనలేనుడు రైతును కోటీశ్వరుని ఎలా చేస్తారనని రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఒక పని చూపించమని సవాల్ విసిరాడు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అని మండిపడ్డారు. కాంగ్రెస్ నమ్మి ఓటేసిన కుటుంబాలు ఇలా బాధపడతా ఉన్నాయి. 15,000 ఇస్తాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇంకేమేమో కథలు. రైతు డిక్లరేషన్ పెట్టి 34 రకాల హామీ ఇచ్చాడు. ఒక్కటంటే ఒకటి అమలైందా? ఏది చేస్తాడు? రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. కొత్త దుకాణం మొదలు పెట్టినాడు. రైతు తీస్తామని రైతుల కోసం ప్రత్యేకంగా కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేశాడు. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిందా లేదా? రైతులకు ఇస్తే గట్టిగా ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? ఏమంటలేదు, ఇచ్చిందా? పుష్కర కాలం గడిచింది, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతిలో పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కర తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయే పరిస్థితి దాదాపు కనబడుతూ ఉంది. కేసీఆర్ గారు అన్నాడు, వడ్డించిన విస్తరణ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచి బంగారు పల్లెలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇలా ఆ వడ్డించిన విస్తరణని కుక్కలి పెడదామా ఆలోచించండి. 100 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ మొత్తమే రాలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటై ఆ రోజు జేఏసీ రూపంలో కళ్ళంలోకి సబ్బండ వర్గాలని వీర్నపల్లి కావచ్చు, గంభీరాపల్లి కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ముస్తాలా కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కంగలపల్లి కావచ్చు, ఏ మండలమైనా అందరం కలిసి కథం తొక్కితే అది చూసి ఇయ్యక తప్పలు, ఇయ్యకపోతే ఈ సిద్ధపడే కదని అర్థమైనట్టు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అప్పుడు సిగ్గు తెచ్చుకొని తల తెచ్చుకొని తెలంగాణ ప్రజాశక్తికి తల ఒక్కి కేసీఆర్ నాయకత్వంలో చేసిన పోరాటానికి భయపడి మర్యాద ఇయ్యలే తెలంగాణ. అంతేనే గల్ల పట్టుకుంటేనే ఆమెకి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. మరి తెలంగాణ కాపాడుతుందామా లేకపోతే దుర్మార్గులకు అప్పచెప్పుదామా? ఈయన రాష్ట్రం అగ్రహారం చేసినట్టు ఇవాళ మీరు కళ్ళు పెడదామా? ఆలోచించండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిరిసిల్ల చూపెట్టవా? ఒక్క గురువు, ఒక్క మనిషి ఎక్కడన్నా 12 పైసలు ఇచ్చినోడు ఒక్క మనిషికి దిక్కు లేదు. ఇంకేమన్నా మాట్లాడితే ఇదైపోయింది అదైపోయింది మళ్ళీ కేసీఆర్ దిగుడు 2 కేసులు పెట్టాడు. ఇది కాదు వచ్చింది. ఇవాళ చూసిన ఆయన స్పీచ్, ఇవాళ ఆడెక్కడ మన హైదరాబాద్ లో స్పీచ్ ఇస్తాడు ముఖ్యమంత్రి. ఇవాళ మళ్ళీ పెట్టలేదు అనుకో, కేసీఆర్ ఇట్లా కేటీఆర్ అట్లా. మరి కేసీఆర్ కేటీఆర్ 2 గంటలు అయిపోయింది కూడా దిగుతుంటే
ముఖ్యమంత్రి నువ్వా కేసీఆర్? నువ్వేనా ఉండాలా లేదా? అందుకే దయచేసి నేను కోరేట్టుగా ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు. ఆయన ఎవరో చికిత్స చేస్తా గడ్డ చేస్తారని ఆగమాగం కావద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరో శక్తి ఉన్నది. మీ మానేరు అప్పర్ మానేరు బ్రహ్మాండ నమ్మాల చెరువు ఇలా కలకలాడుతున్నది. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కంటే నీళ్ళు వచ్చినాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ అప్పు చేసింది కంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసింది కేసీఆర్ అప్పు చేస్తే. రైతులకు అప్పు సప్పు చేసి మీ కాంగ్రెస్ కరెంట్ ఇయ్యక సావబడితే కేసీఆర్ వచ్చినాక 6 నెలల లోపలనే బ్రహ్మాండంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటలు ఉచిత కరెంట్ రైతులకు ఇచ్చిన నాయకుడు మొగోడు కొనగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు తెచ్చిండు కేసీఆర్. తన 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వాళ్ళందరికీ ఒక్కొక్క పిల్లల మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ మంచిగా చదువు చెప్పించాడు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి 10 జిల్లాలు ఉన్న తెలంగాణ 33 జిల్లాలు చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకనాడు తాలూకా కేంద్రాన్ని జిల్లా చేసిన మీ పక్కకే కలెక్టర్ కూర్చోబెట్టిండు, మీ పక్కకే ఎస్పీ కూర్చోబెట్టిండు, మీ జిల్లా అధికారులు తీసుకొచ్చి రాజన్న సిరిసిల్ల కూర్చోబెట్టిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఈయన పల్లిని మండల కేంద్రం చేసిండు, తాండాలను పంచాయతీ చేసిండు. ఎక్కడి స్వయం పాలన నువ్వు అసలే ఇవ్వకపోతే బోనస్ ఇస్తావు, రైతు బంధు ఇవ్వవు, మద్దతు ధర ఇవ్వవు, బోనస్ బోగస్ అయ్యింది. అందుకే ఆలోచించి మనం ఎప్పుడైనా కూడా ఓటేయాలి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, మోసపోతే కోసపడతాం, ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జాగ్రత్త పైలమని చెప్పిండు. కొంతమంది విన్నారు, సిరిసిలో మీరు విన్నారు, ఇది నన్ను చెప్పించి మీరు ఒప్పుకుంటాం. కానీ పక్కన ఎన్నాడు ఇల్లే, మానకొండూరు ఇల్లే, అవతల కామారెడ్డి ఇల్లే, ఇద్దరు కృష్ణ వాళ్ళు ఇల్లే. ఇదే ప్రాపర్టీ అది ఏమైంది? దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దేశమంతా చీచి చీచి చీ తుమ్ము అంటుంది కాంగ్రెస్. దాన్ని తెచ్చి మనం మన కంపెనీ నిలబెట్టుకుంది. ఏమైంది? ఇప్పుడు ఆ దరిద్రం తెచ్చుకున్న బాబానికి ఒక్క పని అయితే ఏదైనా కాంగ్రెస్ వచ్చినాక 2.5 ఏళ్ళ గుడ్డ పైసలు పని చేయలేదు. మనం మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం. ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టుడా? ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇచ్చిన హామీలను ఎగ్గొట్టుడా? ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులు సావగొట్టుడా? ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ దొంగ కేసులు పెట్టి మా నాయకులను కార్యకర్తలు వేధించుడా? ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే? పరిపాలన చాతగాక రేవంత్ రెడ్డి కొత్త పనులు అనుకున్నాడు. వెంకటేవుడు ముఖం బాగా అర్థం వల్ల కొట్టాడు. ముఖం బాగా అర్థం వల్ల కొడతారు తల్లి ఎవడన్నా? నీ ఆ ముఖం పెట్టుకుంటే గడ్డ చూపెడతారు అందరూ. నీ ముఖం బాగలేదు, పరిపాలన శాత కాదు. ఏమంటాడు? కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయాడు, నేనేం చేయాలి? నేను ఒకటే అడుగుతున్నా. అవును, కేసీఆర్ అప్పుల పాలు చేసింది అనుకుందాం, నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అని ఒక నిమిషం అనుకుందాం. సరే, కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కట్టి ఎక్కడో ఉండే గోదావరి మన సిరిసిల్ల వీడుకుంటూ తీసుకొచ్చింది. కేసీఆర్ అప్పు చేస్తే ఇవాళ తంగలపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ట్యాబ్లు అందజేసిన కేటీఆర్. వరద ముప్పు నుండి కాపాడేందుకు కొత్త చెరువు కాలువకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేసిన ఏఐఎఫ్టీయూ న్యూ డెమోక్రసీ నాయకులు. తంగలపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.